చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట ఎస్టీ కాలనీ గొల్లపల్లి దళితవాడలో ప్రపంచ పురుగుల మందు వ్యతిరేక దినం, ప్రపంచ దివ్యాంగుల హక్కుల దినోత్సవంను మంగళవారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ జిల్లా కార్యదర్శి బండి పార్వతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్వతి మాట్లాడుతూ పురుగుల మందుల వాడకం నివారించి సాంప్రదాయ పంటలు ప్రోత్సహించాలన్నారు. అర్హులైన దివ్యాంగులకు అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలని అన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. దివ్యాంగుల దినోత్సవము, పురుగు మందుల దినోత్సవం ఈ రెండు ఈరోజు జరుపుకుంటున్నాము. దివ్యాంగుల దినోత్సవం అంటే వికలాంగులు, వారి గురించి వాళ్ళ హక్కులు వాళ్ళకి చెందే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇలాంటివన్నీ వాళ్ళకి చెందే విధంగా మనము దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటున్నాం. అదేవిధంగా పురుగు మందులు మనము పంటలు చేసేటప్పుడు ఎక్కువగా పురుగు మందులు వాడుతున్నారు, ఎరువులు వాడుతున్నారు. ఆ తిండి తినడం వల్ల, ఆహారం తినడం వల్ల మనకి చాలా రోగాలు వస్తున్నాయి. థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, కిడ్నీల ప్రాబ్లం కానీ, పెరాలసిస్ కానీ, తర్వాత గర్భసంచుల సమస్య కానీ, పురుగు మందులు కొట్టడం వల్ల చాలా ఇబ్బందులకు ఫాలో అవుతాను. క్యాన్సర్లు ఇలాంటివన్నీ వస్తున్నాయి. కాబట్టి స్కూల్ ఉండే చోట కూడా 1 కిలోమీటర్ దూరంలో పురుగు మందు కొట్టాలి. మామిడి చెట్లకు మందులకు కానీ, పంటలకు కానీ, దేనికి కూడా కానీ. అట్లాంటిది మనం నివారించాలి. మంచి సాంప్రదాయ పంటలు, తిప్పెరువు కానీ, పేడెరువు, ఆవు గోమూత్రము ఇలాంటివి చల్లి సాంప్రదాయ పంటలు ముందు కాలంలో రాగులు, జొన్నలు, సజ్జలు, ఉలవలు, కందులు ఇట్లాంటివంటి వరికి కూడా మనము మందులు కొట్టకుండా పండించుకుంటా ఉన్నాం. అలాంటి పంటలకి మనము ప్రోత్సహించి సాంప్రదాయ పంటలు తింటేనే, అట్లాంటి ఆహారం తింటేనే ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు వాళ్ళిద్దరు వయసు అంత వయసులో మన పిల్లలు ఫ్యూచర్లో అంత వయసు వరకు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారా లేదా అనేది కూడా మనకు గ్యారెంటీ లేదు తినే తిండిల వల్ల. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ పురుగు మందుల నివారణ కోసము మనము కొన్ని డిమాండ్లు, స్లోగన్స్ ఇవ్వాలి. భోపాల సంఘటన పునరావృతం కాకూడదు. విషపూరిత రసాయన ఉత్పత్తి కర్మాగారాలను మానివేయాలి. విషవాయువులతో నడిపించే పరిశ్రమలు ఆపాలి. సమస్త జీవకోటి హాని కలిగించే రసాయనాలను వెంటనే నిషేధించాలి. ఆహార భద్రతకు హాని కలిగించే రసాయనాలను వాడకం ఆపాలి. ధాన్యంలో ఉత్పత్తి చేసే ఇథనాల్ ఆయిల్ నిషేధించాలి. వ్యవసాయ రంగంలో రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకం ఆపాలి. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. విద్యాలయ పరిసరాల్లో 1 కిలోమీటర్ దూరంలో పురుగు మందులు స్ప్రే చేయాలి. నేల, నీరు, గాలి కలుషితం చేస్తున్న విష రసాయనాన్ని ఆపాలి. ప్రమాదకర రసాయనాలు, వాయువుల నిషేధించాలి. దివ్యాంగుల హక్కులు ప్రభుత్వం వారికి అందే విధంగా చూడాలి. పిల్లల హక్కులు వారికి అందే విధంగా చూడాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు దివ్యాంగులకు అందాలి.